ఓకే సార్. సార్ సైడ్ రండి, సార్ సైడ్ రండి సార్, సార్ సైడ్ రండి సార్, కొద్దిగా సైడ్ వచ్చింది. पकड़ होती मैं सर नहीं देखता बाद में पकड़ పైకి లేపండి. మేడం గారు సార్ ఊరికే ఓకే సార్. ఆ బ్యాండ్ ఆ బ్యాండ్ ఎంత ఇంక రాదు. ఓకే ఆలీ కట్టడం రా బాబు, ఎవరు కట్టడం వచ్చినా ఆలీ బాయ్ కట్టడం రా, ఆలీ బాయ్ కట్టాలి. కొనసాగించాలి అంబేద్కర్ ఆశయాలను, కొనసాగించాలి కొనసాగించాలి అంబేద్కర్ ఆశయాలను. గారు అందరూ నిశ్శబ్దంగా కూర్చుంటే ప్రతి నెల 3వ శనివారం ఈరోజు థీమ్ సంబంధించి గ్రీన్ ఏపీ న్యాచురల్గా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన మంత్రివర్యులు అదేవిధంగా మన కలెక్టర్ గారు, సర్పంచ్ గారు, జేమ్స్ బాబు గారు, అదేవిధంగా విజయ్ కుమార్ గారు, ఎంపీపీ గారు, ఇంకా వేదిక పెద్దలందరికీ బాబూజీ కాలనీ సంబంధించి నిన్న మంత్రి గారు సూచనల మేరకు ప్రతి ఇంటికి కూడా 2 మొక్కలు ఫ్రూట్ బేరింగ్ పండ్ల మొక్కలు ఇచ్చే కార్యక్రమం ఈరోజు మ్యాసివ్గా ప్రతి ఇంట్లో కూడా
కలెక్టర్ గారు అదేవిధంగా మన మంత్రి గారు రెండింటిలో ఇళ్లలో మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేశారు. గ్రీన్ ఏపీ కార్యక్రమంలో ఈరోజు థీమ్ కార్యక్రమం భాగంగా ప్రతి ఇంట్లో కూడా మొక్కలు నాటడం, అదేవిధంగా గ్రీన్ ప్లాంటేషన్లో బ్లాక్ ప్లాంటేషన్ కార్యక్రమం, ఎవెన్యూ ప్లాంటేషన్, రోడ్డుకి ఇరువైపులో మొక్కలు నాటే కార్యక్రమంలో ఈరోజు కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకొని జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. దాంతో పాటుగా స్వచ్ఛతా హీ సేవ సంబంధించి పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునే కార్యక్రమం భాగంగా మన మోడీ గారు, మన ముఖ్యమంత్రి గారు, మన ప్రజాప్రతినిధులందరి సహకారంతో క్లీన్ గ్రీన్ ఫెస్టివల్స్ ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం భాగంగా క్లీన్ గ్రీన్ ఫెస్టివల్స్ లో ఈ గ్రామానికి సంబంధించినటువంటి డంప్ యార్డ్స్ ఏదైతే ఉన్నాయో డంప్ సంబంధించినటువంటి మన యొక్క గార్బేజ్ హీప్స్ ని క్లీన్ చేయడం, అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం ఈరోజు థీమ్ గా ఉంది. ఈ రెండు కార్యక్రమాన్ని మేళవించి రెండింటిని కలిపి ఈరోజు బాబుజీ కాలనీలో గౌరవ మంత్రి గారి ఆధ్వర్యంలో, మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మ్యాసివ్ గా చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈ కార్యక్రమం ఉద్దేశించి మన ఎంపీపీ గారు చంద్రశేఖర్ గారిని మాట్లాడుతూ అలాగే కొత్తగా కలెక్టర్గా మనకి ఇక్కడికి ఇచ్చేసిన రాజాబాబు గారికి, అలాగే అధికారులకు, ప్రజాప్రతినిధులకు, అలాగే గ్రామస్తులకు అందరిగా ముందుగా నా శుభాభినందనలు. థ్యాంక్ యూ సార్. కలెక్టర్ గారు ఛార్జ్ చేసుకున్న తర్వాత మన మండలానికి మొట్టమొదటిగా విచ్చేసి ఈ మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు ముందుగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్ ఈ గ్రామంలో 2014-19 సంవత్సరం మధ్య కాలంలో ఈ ఊర్లో ఉన్న రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది సార్. అలాగే వాటర్ ట్యాంకు మన మంత్రివర్గ గారు అప్పట్లో ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారి సహకారంతో వాటర్ ట్యాంకు కంప్లీట్ చేయడం, అలాగే వాటర్ ప్లాంట్ కూడా ఈ ఊరికి సంబంధించి సపరేట్గా కూడా వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది సార్. ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈ ఊర్లో ఉన్న సమస్యలు, మేజర్గా ఉన్న సమస్యలు 2 ఉన్నాయి సార్. వాటిలో ఒకటి ఈ ఊరికి రాకపోకలకి సంబంధించి అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలో నుంచి రావాల్సిన అవసరం ఉంది సార్. లేకపోతే నాయుడుపాలు వెళ్ళాలి, లేకపోతే టోల్ గేట్ నుంచి వన్ సైడ్లో రావాల్సి వస్తుంది సార్. అలాగే అటుపక్క బస్సు దిగి ఇటు నుంచి నడిచి రావాలంటే యాక్సిడెంట్లు అయ్యి చనిపోయిన పరిస్థితి చాలా ఉంది సార్. దానికి మీరు సహకరించి మన నేషనల్ హైవే వాళ్ళతో మాట్లాడి అండర్ గ్రౌండ్ ఫస్ట్ వెంటలో బ్రిడ్జి కిందగా రావాలి సార్. దాన్ని కంప్లీట్ చేయాలని మీ సౌకర్యంగా కోరుకుంటున్నాను సార్. అలాగే మంత్రివర్గ గారికి ఈ గ్రామంలో అన్ని రోడ్లు కంప్లీట్ అయినాయి సార్. ఒక్క డ్రైనేజీ ఒకటి సమస్య ఉంది సార్. ఆ డ్రైనేజీ సమస్యను కూడా కంప్లీట్ చేస్తే ఈ గ్రామంలో 100% ఇక్కడంతా సార్ ఎస్సీ కాలనీ సార్. ఇది బాపూజీ కాలనీ అని పేరు పెట్టుకున్నారు. ఈ ఎస్సీ కాలనీలో 350 మంది ఓట్లు ఉన్నాయి సార్, 150 ఇళ్ళు ఉన్నాయి సార్. కనుక ఈ కాలనీ మొత్తం కూడా ఒక డెవలప్మెంట్ కాలనీ సార్. అంతా కూడా ఈ కాలనీలో చదువుకున్న విద్యార్థులు చాలా మంది ఉన్నారు, మంచి క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు. ఇక్కడ అందరూ కూడా చాలా పద్ధతిగా ఉండే వ్యక్తులు సార్. అందరూ కూలి పనికి వెళ్ళే మనుషులు సార్. ఇక్కడ వీళ్ళందరూ కూడా మీరు ఇక్కడికి వచ్చి వారందరినీ చాలా హ్యాపీగా ఉండే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరూ చాలా ఇంటింటికి 2 మొక్కలు ఇచ్చి ఈ కార్యక్రమంలో వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం సార్. ప్రజలకు నమస్కారం. ఈ ఊళ్ళో సమస్య సైడ్ కావాలి లేవు సార్, అది వేయాలి. అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ఒకటి వేస్తే కొంచెం ప్రాబ్లం కాదు. ఫ్లాట్లు కూడా ఇవ్వాలి సార్, కొంచెం 2-3 చేస్తే కొద్దిగా ఇబ్బంది. ఈరోజు మన బాబుజీ కాలనీకి ఇచ్చేసినటువంటి మన మంత్రివర్యులు స్వామి గారికి, అదేవిధంగా నూతనంగా ఎన్నిక కాబడిన మన కలెక్టర్ గారికి, మొదటిసారిగా మన జిల్లాకి కలెక్టర్, అదేవిధంగా మన టంగుటూరు మండలానికి ఇచ్చేసినందుకు మన గ్రామం తరపు నుంచి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. మా కాలనీలో ఎక్కువగా డ్రైనేజీ రోడ్ లేను. గతంలో కూడా మా వర్క్ చేసి వస్తుండగా వన్వే మీద వస్తుంటే దెబ్బలు తగిలి మేము కూడా ఆర్థిక సాయం అందించాము పంచాయతీ నుండి. అదేవిధంగా మా కాలనీలు బాగా అభివృద్ధి చేస్తారని, చేయగలరని మేము కోరుకుంటున్నాం. ఇచ్చేసిన మంత్రివర్యులు స్వామి గారికి, నూతనంగా మన జిల్లాకు వచ్చిన కలెక్టర్ గారు రాజాబాబు గారికి, మరియు జిల్లా స్థాయి అధికారులకి, మండల స్థాయి అధికారులకి, మరియు బాపూజీ కాలనీ వాస్తవులందరికీ నాకు నమస్కారాలు. చాలా సంతోషం. కలెక్టర్ గారు మన జిల్లాకి వచ్చిన వెంటనే ఫస్ట్ మన గ్రామంలో కార్యక్రమాన్ని తీసుకొని దాంట్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. కలెక్టర్ గారి దృష్టికి
ఈ కాలనీ గురించి మా ముందు వాళ్ళు చెప్పినట్టుగా ఈ కాలనీ టంగుటూరు పంచాయతీ పరిధిలో సార్. ఇది గ్రామానికి అంటే దూరంగా ఒక కాలనీ మూలకు విసిరేసినట్టుగా వీళ్ళకి ఏ అవసరం వచ్చినా కానీ టంగుటూరు కానీ లేకపోతే ఒంగోలు వెళ్ళాలే పరిస్థితి అండి. గతంలో ఈ కాలనీ వాళ్ళు మంచినీళ్ళకి, రోడ్లకి, అదేవిధంగా ఇళ్ల పట్టాలకి బాగా ఇబ్బంది పడే పరిస్థితి. 2014 నుంచి 19 గత ప్రభుత్వం టైంలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు, స్వామి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ కాలనీకి సంబంధించిన 100% సిమెంట్ రోడ్లు వేసిన ఘనత గత 2014-19 అదేవిధంగా ఈ కాలనీ వాళ్ళంతా కూడా ప్రతిరోజు కూలీ పనికి వెళ్ళేవాళ్ళు సార్. అందరూ ఎస్ఐ కమ్యూనిటీ వాళ్ళు మార్నింగ్ 8 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటలకు వచ్చే పరిస్థితి. వీళ్ళు వచ్చిన తర్వాత మంచినీళ్ళు కూడా బాగా ఇబ్బంది పడే పరిస్థితి. ఆ విషయాన్ని స్వామి గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ప్రభుత్వం నుంచి సుమారు 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టించే ఘనత కూడా మన స్వామి గారికే దక్కుతుంది. అదేవిధంగా ఈ కాలనీ వాళ్ళకి సంబంధించి కూడా GPI వారి సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్ కూడా పెట్టించున్నాం సార్. ఈ కాలనీ పేరు బాపూజీ కాలనీ. గతంలో కూడా మేము ఎప్పుడు చెప్పుకుంటాం, బాపూజీ కాలనీకి పరిపూర్ణంగా ఆ పేరుకి వచ్చే అంటే ఏదైతే పేరు పెట్టున్నారో ఈ గ్రామంలో సంబంధించిన పనులన్నీ కూడా చేసిన ఘనత గత ప్రభుత్వంలో మా పంచాయతీ పాల్గొనడానికి చెందుతుందని తెలియజేస్తూ, ఈ కాలనీలో మిగిలిపోయిన డ్రైనేజ్ సమస్య ఒకటి, అదేవిధంగా బ్రిడ్జ్ కింద నుంచి అంటే రోడ్డు ఒకటి ముఖ్యంగా, అదేవిధంగా ఇళ్ల పట్టాలైతే గత 25-30 సంవత్సరాల నుంచి ఈ కాలనీ వాళ్ళంతా కూడా పిల్లల్లో పెద్దవాళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయి అంతా ఉన్నారు. ఈ కాలనీకి సంబంధించి సుమారుగా ఒక 50 పట్టాలు అయితే ఉన్నాయి సార్. కానీ ఇక్కడ బెనిఫిషరీస్ అయితే 150 మంది ఉండేసరికి ప్రతి ఒక్కరు మాకు కావాలి అంటూ ఉన్న వలన ఆ పట్టాలు అయితే ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఉంచినాను సార్. మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ కాలనీకి సంబంధించిన డ్రైనేజీ అదేవిధంగా ఇళ్ల పట్టాల సమస్యని పరిష్కరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కలిగించిన సమావేశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు గారు గోల బాల వీరాంజనేయ స్వామి గారికి, అలాగే మన గౌరవ కలెక్టర్ గారు రాజాబాబు గారికి మొట్టమొదటిగా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీ గారు, సర్పంచ్ గారు, మన జయంత్ బాబు గారు, అలాగే ఇతర పెద్దలకి, అధికారులకి, ఇక్కడ ఇచ్చేసినటువంటి గ్రామస్తులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సార్, మీరు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇప్పుడు మనకి గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం ఈ నెల థీమ్గా ఇవ్వడం జరిగింది సార్. సో గౌరవ కలెక్టర్ గారికి, అలాగే గౌరవ మంత్రివర్యులు గారికి మన జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద మన సోషల్ ఫారెస్ట్రీ సహకారంతో 14 లక్షల మొక్కల్ని మనం ఈ నర్సరీలో పెంచడం జరిగింది సార్. సో తమ ఆదేశాల మేరకు రాబోయే 10-15 రోజుల్లో ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే ఇక్కడ కాలనీలో ఇంటికి 2 మొక్కలు ఇచ్చారు, అదేవిధంగా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లయితే అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో CEO గారు, DPO గారు, నేను, మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి ఇంటింటికి 2 మొక్కలు జిల్లా మొత్తం కూడా ఇచ్చి గతంలో మనం చేసాం సార్ హోమ్ స్టే ప్లాంటేషన్ కింద. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ మొక్కలు నాటి మొక్కలు ఇప్పుడు కూడా కనపడుతున్నాయి. అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో ఈ గ్రీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా గ్రీన్ ప్రకాశం జిల్లా కార్యక్రమాన్ని కూడా తమ ఆదేశాల మేరకు శ్రీకారం చుడతాం సార్. కొత్తగా నియమితులై మన ఊరికి రావడం, అదేవిధంగా మంత్రి గారు మన బాపూజీ కాలనీకి రావడం, వీరిద్దరూ రావడం ఈరోజు మన ఊళ్ళో ఎంతో అందరూ కూడా సంతోషించదగ్గ విషయం. పెద్ద నాయకులు, పెద్దవారు మన కాలనీని ఎంచుకొని మన కాలనీలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది మన బాపూజీ కాలనీ చేసుకున్నటువంటి గొప్ప అదృష్టంగా నేనైతే చాలా సంతోషంగా భావిస్తున్నాను. రాజకీయ ఇద్దరు అధికారులు వస్తున్నారంటే మన ఊరికి ఎవరు ప్లాన్ చేశారో ఆ నాయకులు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మంత్రి గారు ఓకే, చాలా సంతోషం. అదేవిధంగా గతంలో జయంత్ బాబు గారు ఉన్నారు, వెంకటేశ్వర గారు ఉన్నారు. వారి సంవత్సరం మీద నేను కొన్ని కమిటీలు సంఘాలు పెట్టి పూర్వం ఈ సమస్యలు నిందించుకోవడం అనేక వారి ఇంటికి వెళ్ళి తెలియజేయడం జరిగింది. నేను ఎప్పుడైతే మేము ఈ రకం కమిట్మెంట్ అయితే చేస్తామో ఇమ్మీడియట్ గా జయంత్ బాబు గారు 20 సంవత్సరాలు కావాల్సిన పనులు ఆయన కాళ్ళు 5 సంవత్సరాలు ఆల్రెడీ ఒకసారి విశాఖ చంద్రబాబు కూడా కలిశారు. ఆయన కలిసి వాళ్ళని మీటింగ్ రావాలని చెప్పారు. నేను అతను కూడా ఈ రోజు నాకు జయంత్ బాబు గారి గురించి, వెంకటేశ్వర గారి గురించి
చెప్పడానికి నాకు మంచి అవకాశం కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. చాలా అభివృద్ధి పనులు జరిగింది సార్. మేము మీకు కృతజ్ఞతలు చెప్తాను. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాటర్ ప్లాంట్ కానీ అదే డ్రైనేజీ కింద చెప్తున్నారు. కానీ నేను ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఇచ్చాను స్వామి గారికి శ్మశానం ఈ కాలనీ ఏర్పడి నుంచి శ్మశానం లేదు. నేను ఆ రోజు ఎమ్మెల్యే కాంగ్రెస్ బాగా ఉన్నప్పుడు అర్జించి మనలో మాకు శ్మశాన సంగతి శ్మశానం పట్టా ఉన్నాయా అది అరాచకం ఉన్నదంటే అర్జిస్తే కాంగ్రెస్ గారు సర్వేను పంపించారు. అక్కడ సర్వే జరుగుతుంది. మనిషి చనిపోయినప్పుడు మాత్రమే ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళి మాకు శ్మశానం లేదు అని అనిపిస్తుంది. ఈ కాలనీలో లేదు. సో నేను మెయిన్గా శ్మశానం గురించి మాకు ఇద్దరు పెద్దలు వచ్చారు కాబట్టి అదే జయంత్ బాబు గారు వెంకటేశ్వర గారు ఈ కనీసం గుర్తు చేసుకుంటున్నాం. బాగా చేశారు. ఈ శ్మశానాన్ని కూడా మీరు నమస్కారం. ఈరోజు ఈ స్వచ్ఛతా హీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు బాలాంజనేయులు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి వచ్చినటువంటి ఎంపీపీ గారు, ప్రెసిడెంట్ గారు, ఈ వార్డు మెంబరు, గ్రామ ప్రజలకి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మాకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి చాలా వైడ్ పబ్లిసిటీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనంటే స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ప్రారంభించి దాన్ని స్టెప్స్గా అంటే ప్రతి సంవత్సరం కూడా దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఈ రోజుకి మనం స్వచ్ఛత అంటే నాట్ ఓన్లీ మన పరిసరాల శుభ్రం కాకపోకుండా గ్రీన్గా ఉండాలి, అప్పుడే క్లీన్ అండ్ గ్రీన్ అనే ఒక నినాదానికి పూర్తి అర్థం వస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 17 నుంచి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు అంటే గాంధీ జయంతి వరకు కూడా ఒక మూమెంట్లో దీన్ని తీసుకెళ్ళాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్దేశించడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి ఇంటికి 2 మొక్కలు నాటాలని, అదేవిధంగా అక్టోబర్ 2 నాటికి మన పరిసరాలు, మన విలేజ్, మన టౌన్, మన వార్డ్ ఇవన్నీ కూడా కంప్లీట్గా క్లీన్గా ఉండాలి. దాంతోపాటు ఎక్కడైతే మనం వేస్ట్ చేస్తున్నామో అది కూడా క్లీన్ చేయాలి, లేకుండా చేయాలనే ఒక సంకల్పంతో ప్రారంభమైనటువంటి మూమెంట్ ఇది. సో దీంట్లో అందరం కూడా మనం పాల్పంచుకోవాలి. మరి ముఖ్యంగా మన గ్రామాల్లో ఎలా ఉంటుందంటే చెత్త ఏదైనా ఇంట్లో చెత్త నిరసన చేయకుండా, చెత్త అనేది ఏంటది, రోజు మనం కూరగాయలు తర్వాత మనం ఏదన్నా బయట నుంచి ఆహార పదార్థాలు మనం తెచ్చుకున్నదే అది. సో జస్ట్ నా ఇల్లు దాటితే చాలు, ఇంకెక్కడ ఏమైపోయినా పర్లేదని చెప్పేసి ఇంట్లో గోడ మీద బయటకు వేసేస్తాం, లేదా గోడ మీద రోడ్డు మీద వేసేస్తాం, లేదంటే కనుక డ్రైన్ ఏదో ఉంటే కనుక డ్రైన్లు వేసేస్తాం, లేదు ఎక్కడ కనిపించుకోకుండా ఒక గుంటలా ఉంటే గుంటలు వేసేస్తాం. సో అది కరెక్ట్ కాదు. సో ఎస్పెషలీ మనకి నేను కూడా గ్రామాల నుంచి వచ్చినాను కాబట్టి చాలా ఇంతకుముందు పూర్వంలో ఎలా ఉండేదంటే ఇంటి ముందు మనం పెంట వేసుకునేవాడు. దాంట్లో సో ఒక చిన్న గొయ్యి తవ్వి గోతులోనే పొద్దున్నే తుడుచుకున్నదంతా కూడా అవన్నీ తర్వాత కూరగాయల చెత్త అవంతా కూడా ఆ గుట్టలు వేసుకోవాలి. మైదెబ్బ అంటారు ఇక్కడ, మైదెబ్బ. సో అలాగా పెంట గొప్పలాగా అట్లా పెట్టుకుంటే దెన్ ఒక సంవత్సరం పోయిన తర్వాత రైతులు వచ్చి దాన్ని తీసుకెళ్తా ఉంటారు. తీసుకెళ్ళి మళ్ళీ ఎరువుల కింద వేస్తూ ఉంటారు. ఎంత మంచి న్యూట్రియంట్స్, తర్వాత ఒక మంచి కల్చర్ ఉండేది అప్పుడు. ఇప్పుడు ఏమైందంటే రాను రాను అప్పుడు ఆ టైంలో ప్లాస్టిక్ పెద్దగా లేదు. సో లేకపోవడం వల్ల మనకి పెద్దగా ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏమైంది, డేంజరస్గా మనకి ప్లాస్టిక్ వచ్చింది. ప్రతిదీ కూడా ఏ షాప్కి వెళ్ళినా ఒక ప్లాస్టిక్ సంచులు పెడతారు. టిఫిన్ సెంటర్కి వెళ్తే ప్లాస్టిక్ దాంట్లో పెడతాడు.
ప్లాస్టిక్ ఎందుకని అంటే కనుక ప్లాస్టిక్కి ఈ భూమిలో కలిసిపోయే శక్తి లేదు సార్. అది ఒక కెమికల్. అది ఉండటం వల్ల ఏమవుతుందంటే వాటర్ అంతా కూడా దాంతో నెమ్మదిగా మాలిక్యూల్స్ అన్ని కూడా డైల్యూట్ అయ్యి కిందకి గ్రౌండ్ వాటర్ రూపంలో వస్తుంది. మళ్ళీ నువ్వు తాగినప్పుడు మళ్ళీ నీ శరీరంలోకి పోతుంది. పోయి ఏం చేస్తుంది అది ఎక్కడికి పోదు, అక్కడే చేస్తుంది. అది ఉండడం వల్ల ఏమవుతుంది క్యాన్సర్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ అన్నీ కూడా మళ్ళీ వస్తుంది. సో మనమేమనుకుంటాం ఈరోజు పడేసాం కదా అనుకుంటాం, కానీ అది చూడండి దాని సైకిల్ అట్లా తిరిగి మళ్ళీ నీకే రావడం జరుగుతుంది. సో దయచేసి దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో అందుకోసం అని చెప్పి ప్రతి విలేజ్లోనూ కూడా మనకి ఎన్నో కార్యక్రమాలు గవర్నమెంట్ చేస్తుంది. ప్లాస్టిక్ కలెక్ట్ చేయడం అంటే నువ్వు తడి చెత్త పొడి చెత్త అని చెప్పేసి పెట్టుకుని ప్లాస్టిక్ అని పెట్టుకుని తడి చెత్త ఏదైతే ఉందో మన కూరగాయలు కోసేది కానీ ఇట్లాంటి ఆ తుక్కి ఇలాంటిది ఉందో అదే డైల్యూట్ అయిపోతుంది. కానీ ప్లాస్టిక్ని సెపరేట్గా మనం వెంటనే పడేయకోకుండా కొంచెం పాల ప్యాకెట్స్ కానీ లేదంటే చట్నీ తెచ్చుకున్నటువంటి ఈ ప్యాకెట్స్ కానీ ఇవన్నీ వెంటనే చట్నీ అనుకో వెంకటేశ్వరరావు గారికి, పీడీ డ్వామా జోసెఫ్ గారికి, సిఇఓ చిరంజీవి గారికి, ఆర్డీఓ ప్రసన్న లక్ష్మి గారికి మరియు ఆర్డబ్ల్యూఎస్ ఇతర అన్ని ఆర్డబ్ల్యూఎస్ డిఈ వేణు గారికి, ఇతర విభాగాల అధికారులందరికీ, ప్రజలకి, మీడియాకి నా నమస్కారాలు. మా ముందుగా తల్లికి వందనం డబ్బులు ఇచ్చే శుభ్రతం ఎన్ని బాగున్నా ఎన్ని ఇచ్చినా కానీ మన చుట్టుపక్కల బాగలేకపోతే మీరే చూస్తారు. వర్షం వచ్చింది, దోమలు వచ్చినాయి అని మీరు అడుగుతారు. పంచాయతీ వాళ్ళు కనిపిస్తే ఈ మురుగుంట్లో దోమలు ఏంది, మా పిల్లల జ్వరాలు వస్తున్నాయని అడుగుతారు. అంతకుముందు రోజుల్లో ఏంటంటే బోధకాలు, మలేరియా వచ్చి పై కాకుండా కొత్తగా డెంగీ జ్వరము, తర్వాత చికెన్ గున్యా, కీళ్ళ నొప్పులు ఇవి వస్తున్నాయి. ఇలాంటివి రాకూడదు అంటే మన చుట్టూ కూడా ఎక్కడ కూడా నీళ్ల గుంటలు ఉండకూడదు. పోనీ కొంతమందికి వాంతులు విరోచనలు వస్తాయంటే పాత రోజుల్లో ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, మన ఇళ్ళ ముందునే మనకి బరిగొడ్లు ఉండేది, నైదెబ్బలు పెట్టుకునేది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు కూడా అవి కూడా లేవు. శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. ఇందాక కలెక్టర్ గోడ అవతలు పారేస్తాం, మనది అయిపోయింది బయటోడికే కదా వాసన వచ్చేదంటే కొద్దిమంది అన్న 1% అనేటోళ్ళు ఉంటారు. వాడి ఇంటి పక్కన ఖాళీ మన బస్ కొద్దిగా 4 అడుగు 3 అడుగు అక్కడే వేసామంటే వాడికి పోయినా పర్వాలేదు అనేటువంటిది స్వార్థం వల్ల ఉంది. వాళ్ళని కుట్టిన దోమలు రేపు మన ఇంట్లో కుడతాయి, వాళ్ళు ఒక్కరిగా కాదు వచ్చేది. అందువల్ల ప్రభుత్వమే, మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు ఈ పంచాయతీలకు సంబంధించి మొక్కలు పెంచేదానికి సంబంధించిన మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా గ్రామాలు బాగుండాలి, పట్టణాలు బాగుండాలి, శుభ్రంగా ఉండాలి, క్లీన్గా ఉండాలి. మీలో ఇల్లు పాత రోజుల పెద్దమ్మ మీరు బండలు లేనప్పుడు పేడతో అలకేసి ముగ్గులు పెట్టుకునేవాడు. మామూలు ముగ్గు, పిండి ముగ్గు, తర్వాత పీట్లు వేసారు ఇప్పుడు రంగులు వచ్చిన తర్వాత. మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, రేపు పండుగ వస్తే శుభ్రంగా చేసుకుంటాం. అలాగే ఊరు కూడా బాగుండాలి అనేది ఆలోచన. ఊరు మొత్తం కలిసి ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టుకున్నారు రోడ్లు వేసిన తర్వాత. అదే దానికి ఊర్లో అందరూ కూడా పల్లెలో చందాలు వేసుకున్నారు. సమిష్టిగా చేసుకున్న తర్వాత మనం ఊరిని కూడా బాగు చేసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పిన దానిలో కలెక్టర్ మీకు ఒక కండిషన్ పెట్టాడు, చెట్లు తీసేస్తానంటే 50 లక్షల రూపాయలు కాలువలకు ఇస్తాను నేను. వద్దా? కలెక్టర్ గారు కండిషన్ అవ్వడు సార్, మీరు రిపోర్ట్ చేసుకోండి, మెయింటైన్ చేస్తే 1 మంత్ తర్వాత 50 lakhs ఈ విలేజ్కి కాలువలో శాంక్షన్ చేద్దాం. మీరు చేయకపోతే మాత్రం ఇవ్వను. రెండోది శ్మశానం కూడా పోయినసారి నా దృష్టి చేసినప్పుడు వాళ్ళకి ఇక్కడ స్థలాలు లేవు కాబట్టి వాగుపారం, ఏటిపారం వాడుకుంటున్నా ఉన్నారు. మీకు అభ్యంతరం లేకపోతే ఆ ఏదైతే మీరు శ్మశానంగా వాడుతున్నారో దానికి లెవెలింగ్ పెట్టించి కాంపౌండ్ వాళ్ళు ఇస్తాం, చెట్లు ఇస్తాం మీకు అది ఇష్టపడితే. అదేవిధంగా పొర్లగట్ట మీద కూడా చెట్లు వేయాలి. కలెక్టర్ గారు గోదావరి జిల్లాలో వాళ్ళ కాలువలు ఎమ్మిట, వాగులు ఎమ్మిట కొబ్బరి చెట్లు ఉంటాయి. మన ఏటేమిటే పొర్లగట్ట ఉంది కాబట్టి ఆ పొర్లగట్టకి కొబ్బరి మొక్కలు 2 పక్కల మధ్యలో కొన్ని మొక్కలు వేస్తే మీరు సరే కానీ లేదు టైమింగ్ ఏమైందంటే ఆ పొర్లగట్ట కూడా శాంక్షన్ పీడీ గారు ఇరిగేషన్ కాకపోయినా మనం ఉపాధి హామీలో ఆ బండ్ శాంక్షన్ చేసి కట్టకు 2 పక్కల కూడా కొబ్బరి మొక్కలు మధ్యలో కొన్ని మొక్కలు వేసేస్తే అది కూడా బాగానే ఉంటుంది. అది కూడా మన మన ఈ ప్రోగ్రాంలో మీరు అది కూడా టేకప్ చేయండి.
హౌస్ సైట్స్ అనేది నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా మనకు కొంత భూమి ఉంది, అది కొద్దిగా డిస్ప్యూట్స్లో ఉందని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా నిజంగా ఎవరైతే పట్టాలు కావాల్సిన వాళ్ళు ఉన్నారో అందరూ అర్జీలు రాసివ్వండి. తహసీల్దార్ గారు ఉన్నదాన్ని పూర్తిగా మీరు ఎవాల్యుయేషన్ చేయండి, అసెస్మెంట్ చేయండి. ముఖ్యమంత్రి గారు పల్లెటూళ్ళల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చేదానికి కార్యక్రమం చేశారు. గత ప్రభుత్వాలు 1.5 సెంటు ఇచ్చిన పరిస్థితిలో 2 సెంటు 3 సెంట్లు ఇవ్వాలని మన ముఖ్యమంత్రి గారు జరిగింది. కాదు కొద్ది సమయంలో ల్యాండ్ ఎక్విజిషన్ ఇస్తారు. కానీ ఇక్కడ మనకేంటంటే భూమి ఇచ్చేవాళ్ళు కూడా ఇస్తే చాలా దూరంగా పోయి కట్టుకోవాలి. మీరు ఉన్న దానిలో కట్టుకునే దానిలో కొద్దిగా అవసరం అయితే ఇచ్చే దానిలో 1 సెంటు అలాంటి మీరు సర్దుబాటుతో నిజంగా మన వాళ్ళు ఏమంటారంటే ఇచ్చే పిల్లల్లో ఈ ఇల్లు నేను ఉంటున్నాను, రేపు పెళ్లి కావాల్సిన పిల్లోడు కావాలి, పెద్ద కాబట్టి 3 ప్లాట్లు 2 ప్లాట్లు అంటారు. అలా కాకుండా నిజంగా మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అది అడిగితే ఇచ్చేది కూడా కలిసి వచ్చే విధంగా ఉండాలి. ఇప్పుడు ఎక్కడో దూరంగా ఇచ్చి మీరు అక్కడికే పోరు, ఇక్కడికే ఉండరు. ఎందుకంటే పనులు పోతారు, తల్లిదండ్రులు ఇంకో చోటాడు, చిన్నపిల్లల్ని ఒక చోట వదిలిపెట్టుకోవాలి, అందుకోసం ఇల్లు మారేదంటారు. అలా కాకుండా ఇవన్నీ కనుక ఉన్నట్లయితే మనం చూసి ముఖ్యమైన ఎంతైనా కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేసేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించున్నారు. తర్వాత రోడ్డు క్రాసింగ్ అనేది కేంద్ర ప్రభుత్వంతో సంబంధం. మనం పోయినసారి పంచాయతీ తీర్మానం కూడా ఒకటి ప్రపోజల్ అడిగి ఉన్నాం పాత కలెక్టర్ గారు ఉన్నప్పుడు. ఈ మధ్య ఆ తీర్మానం కూడా ఇచ్చున్నారు. ఇవన్నీ బేస్ చేసి నేషనల్ హైవేతో మాట అది కొద్ది టైం పడుతుంది. కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా దాన్ని చొరవ తీసుకొని చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఇంకోసారి తీసుకున్న పెద్దలందరూ చెప్పినట్టు గ్రామ అభివృద్ధి అనేది ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు ఉదయాన్నే వచ్చినప్పుడు నీళ్లు పట్టుకుంటా ఒకవేళ గుంటల్లో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో పనులు బావులు ఇబ్బంది అన్న తర్వాత ఇమీడియట్గా ఒక సంపు కూడా కట్టాం అనుకుంటాం. ముందు నీళ్ళకి సంపించాం, తర్వాత RO ప్లాంట్ పెట్టించాం, ఆ తర్వాత ఓవర్ హెడ్ నెట్ తీసుకొచ్చాం. ఊరు మొత్తం సిమెంట్ రోడ్లు ఆ రోజు విజయ్ కుమార్ గారే ఆయన వాళ్ళ ఇంటి పక్కన వేసుకున్నాడు, నీట్గా కలిసి ఈ రోడ్లు మొత్తం వేయడం జరిగింది. అవుటర్ రింగ్ రోడ్ లాగా కట్టబిడిగా వేసారా. ఇంకొక చిన్న మొక్క రోడ్డు మిగిలిపోయింది, అది తర్వాత ఇద్దాం. ఈ లోపు మాత్రం మీరైతే ఖాళీ స్థలాల్లో కూడా వాళ్ళు ఏమంటున్నారు అనుకోకుండా అందరూ కలిసి మదుగు లేకుండా చేయండి. కానీ దానిలో పాములు వస్తాయి. ముసలాళ్ళు నడవలేకుండా ఒక పాము వచ్చినా పరిగెత్తే పరిస్థితుల్లో పాము కట్ అవుతుంది. చీకట్లో ఆడవాళ్ళైనా ఎవరైనా కలవచ్చు. దానివల్ల ఏంటంటే ఇవన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకుని కొన్ని ప్రాణాలు కాపాడుకోగలుగుతాం. ఈ అజాగ్రత్తలలో ఒక పాము కలిసి ఒక మనిషి చనిపోతే అది బాధపడాల్సిన విషయం. అతనికి ఏదైనా గుండె నొప్పి వచ్చో ఇంకోటి వచ్చో చనిపోతే అది వేరే రకం. అందువల్ల ఇవన్నీ కూడా బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎన్నికల ముందు కూడా 2023లో మనం కార్యక్రమంకి వచ్చినప్పుడు లైట్లు కూడా లేకపోతే ఆ రోజు మనం సర్పంచ్ గారు వార్డు మెంబరు తీసుకొచ్చిన తర్వాత మన వాళ్ళు సొంతంగానే JCB పంపించారు అనుకుంటా. రోజు మొత్తం కూడా క్లీన్ చేయించి లైట్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాలనీకి సంబంధించిన అన్నీ కూడా మనం చేయడం జరిగింది. పూర్తి స్థాయి అభివృద్ధికి మనం కట్టుబడి ఉన్నామని చెప్పి నేను తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి కార్యక్రమాలు NTR భరోసా 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. ఇంతకుముందు చరిత్రలు ఎవరు ఇవ్వాల. ఆ రోజు 200 రూపాయలు 2,000 చేసినా, 2,000 4,000 చేసినా చంద్రబాబు నాయుడు గారే చేశారు. మధ్యలో ఒక ఆయన 3,000 చేస్తున్నాడు, ఆపసాపాలు పడ్డాడు, 3 నెలలు ఇచ్చాడు. కానీ చేసినటువంటి చిత్తశుద్ధి కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మనకి రెండోది దీపం 2 కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారు. 2 ఇచ్చారు, 3వది ఇప్పుడు ఇస్తున్నారు. తర్వాత మనకి ఉచిత బస్సు ఇస్తామని చెప్పారు. ఈరోజు మీరు అందరూ కూడా ఎక్కడికైనా కానీ మొదట మన జిల్లా అనుకున్నాం, రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఉచిత బస్సు అనేది మన ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. పొలం ఉన్నటువంటి వాళ్ళకి అన్నదాత సుఖీభావ కింద కేంద్రం ఇచ్చేటువంటి 2,000కి మనం 5,000 కలిపి మొదట్లో 7,000, తర్వాత కూడా ఇంకొక 7,000, ఆ తర్వాత 6,000, మొదటి విడత 7,000 ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కోసం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ఒంగోలులో ఉన్నాయి, మన దగ్గర లేవు. మన దగ్గర సిగరాయకొండ పెడుతున్నాం. భవిష్యత్తులో టంగుటూరులో కూడా ఆ క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం. పోయినసారి అయితే 2 పెట్టాలనుకున్నాం, రాలేదు అనుకున్నాం. ఆ రోజు గవర్నమెంట్ మారిన తర్వాత ఆగిపోయాయి. ఇప్పుడు ఏంటంటే ప్రతి నియోజకవర్గం ఒకటి కార్యక్రమాలు వెళ్తూ ఉన్నాయి. టంగుటూరు కూడా అభివృద్ధి చెందుతా మండల కేంద్రం మున్సిపాలిటీ కాబట్టి అంత స్థాయిలో అభివృద్ధి కంటే అక్కడ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారు కూడా భవిష్యత్తులో ఇచ్చే ప్రపోజల్స్లో టంగుటూరుకి ఒక అన్నా క్యాంటీన్ ప్రపోజల్ పెడతారు. అది కూడా మనం చేపిస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఇక వరుసగా మనకి చాలా సంక్షేమాలు మనం ఇస్తా ఉన్నాం. చెప్పిన విధంగా ప్రతిదీ కూడా మనం చేసుకుంటూ వెళ్తున్నాం. కాదే ప్రజల భాగస్వామ్యం ఇవన్నీ కూడా చేయాలి. మీరు గుర్తుపెట్టుకోండి, 19లో కూడా నన్ను గెలిపించారు.
తర్వాత సర్పంచ్ని కూడా మన సర్పంచ్ మీరు గెలిపించారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మన చేతిలో లేదు కాబట్టి 19లో ఆగిపోయినటువంటి అభివృద్ధి మనం అలా వదిలేయాల్సి వచ్చింది. గవర్నమెంట్ వచ్చింది, పోయినసారి కూడా మన వాళ్ళు వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పుడే చెప్తున్నాను, మీకు 50 లక్షల రూపాయలతో సైడ్ కాళ్ళు మంజూరు చేస్తున్నా. కానీ కండిషన్ మీరు శుభ్రత కనుక నీట్గా పెడితేనే ఇస్తాయి. అది కలెక్టర్ గారు రిపోర్ట్ తెప్పించుకుంటారు. మీరు బాగా ఉన్నారు, ఈ మొక్కలు బతికించుకొని లేకుండా చేస్తే అది మీకు క్రిస్మస్ లోపల ఇవ్వమంటారా, క్రిస్మస్ పూర్తి చేయమంటారా? మీరే చెప్పాలి, కాలనీ వాళ్ళు చెప్తే. మీరు బాగా చేస్తే క్రిస్మస్కి ఇస్తా, లేదనుకుంటే తొందర ఏముంది, మేము శుభ్రంగా చేస్తాం, క్రిస్మస్ కల్లా మాకు సంక్రాంతికి క్రిస్మస్ కల్లా పూర్తి చేయాలని అడిగితే అప్పుడు కన్నా పూర్తి చేపిస్తా. అది మీ చేతుల్లో ఉంది. తర్వాత తల్లికి వందనం, ఎంతమంది పిల్లల్ని అంతమంది తల్లికి వందనం ఇచ్చాం. ఇలాగా సంక్షేమ పథకాలు మనం పూర్తిగా ఇస్తూ వచ్చాం. మీ అందరూ కూడా పనిచేసే ప్రభుత్వానికి మనం మీ అండగా ఉండాలి. మీరు చెప్పినవి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ముసిలో కూడా ఒక చెక్ డ్యామ్ తీసుకొస్తే నీళ్లు నిలవ ఉంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా కానీ, మీరు కూడా కొంతమంది కౌలు పొలాలు తీసుకొని చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడి నుంచి, వాళ్ళందరూ కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఇది ఆ చెక్ డ్యామ్స్ కూడా ప్రపోజల్ పెట్టున్నాయి. అది కడితే టంగుటూరు, నాయుడుపాలెం, కావుటపాలెం ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా నీళ్ళకి ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉన్నాయి. టంగుటూరు బస్ స్టాండ్ తీసుకుంటే 14-19 మనం బాగు చేసాం, 5 ఏళ్ళు చీకటి పడేశారు, మళ్ళీ వెలుగులో తీసుకొచ్చాం. ఇలాగా అన్నీ తీసుకొస్తున్నాం. ఇక్కడే ఉన్నాను కాబట్టి టంగుటూరు గురించి ఒక మాట చెప్పాలి. టంగుటూరు కొండేపు రోడ్ 2018లో మనం రోడ్డు శాంక్షన్ చేసాం. ఆ తర్వాత గవర్నమెంట్ మారిపోయింది, టెండర్ పిలిచారు, వాళ్ళు పని చేయాల. అందరూ కూడా పేపర్లో వేస్తారు, సోషల్ మీడియాలో పెడతారు, ఊరంతా తిడుతున్నారంటారు. తిట్టే విషయం నాకు కూడా తెలుసు, నాకు తెలియదు అనుకో, పక్కన నాకు తక్కువైనా కానీ. కారణం ఏంటంటే ఆ కాంట్రాక్టర్ మొన్నటిదాకా ఉన్నాడు, ఇప్పుడు మనం ఈ పని చేయలేదని రాశాడు. అందువల్ల ఆ కాంట్రాక్టర్ ఉన్నందువల్ల టెండర్ లైన్లో ఉందో కొత్త ఇవ్వలేకపోయాను. కొద్ది రోజులు లేట్ అయినా ఆ బైపాస్ ఇచ్చేదానికి 1,70,00,000 మనం ప్రతిపాదనలు పెట్టున్నాం. ఈసారి శాంక్షన్స్లో ఆ రోడ్డు ఇస్తాం. అంటే మీ అందరూ కూడా ఆ రోడ్డు పోయినప్పుడల్లా వర్షం వచ్చినట్టు మరీ తిట్టుకుంటారు, వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, ఈ గుంట లేదని చెప్పి. విలేకరులు అయితే కావాలని చెప్పి తెలిసినా కానీ రాస్తూనే ఉంటారు, తెలిసినా కానీ. చెప్పాను మొన్న, ఇదొకటి మరిపూడి ఒకటి ఆర్ఎండ్బి వాళ్ళకి చెప్పాను, టెంపరీగా ఇక్కడ ఒకటన్నా మరిపూడి దగ్గర కూడా అదే రోడ్డు. ఆ రోజు 13.5 కోట్లు ఇస్తే ఇంతవరకు అభివృద్ధి నోచుకోవాలా. అదైతే పక్కకు వస్తే బావిలో పడిపోతారు. అందుకోసం మొన్న అదైతే బాగు చేసి టెంపరీగా పెట్టాను. అక్కడ ఇక్కడ కూడా ఎమర్జెన్సీ రిపేర్స్ కింద కూడా చేయించాం. అంటే చేసే ప్రభుత్వం మనదే అనేదానికి ఇవన్నీ మీకు తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడాను 2019, 14, 19లో విపరీతంగా మనం పనులు చేసాం. వీళ్ళు 10 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఆ అప్పు తీరుస్తా, వడ్డీ కడతా, మళ్ళీ అప్పు తెచ్చి ఇన్ని సంక్షేమం చేస్తున్నాం. అందువల్ల మీరు కూడా అర్థం చేసుకొని సహకరించాల్సిన పని ఉంది. ఇన్ని చేస్తున్నటువంటిది కానీ తప్పకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి పరంగా మనం పూర్తి చేస్తామని చెప్పి మీకు మాటిస్తూ, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్, మొన్న భర్త చనిపోయిన అందరూ కూడా పెన్షన్ ఇచ్చాం. కొత్త పెన్షన్కి ఇవ్వలేదంటే కారణం బియ్యం కార్డులు రావాలి. అన్ని చోట్ల బియ్యం కార్డులు కొత్త ఇస్తున్నాం. మన దగ్గర కూడా రేపు 15వ తారీఖు తర్వాత కొత్త బియ్యం కార్డులు ఇస్తారు. ఎందుకంటే కొంతమంది పెన్షన్లు ఇచ్చేటప్పుడు రేషన్ కార్డు లేకపోతే అవి రావనే ఉద్దేశంతో ఇస్తున్నారు. కొంతమందికి ముఖ్యమంత్రి గారు రేషన్ కార్డుల కోసం, సంక్షేమం కోసం తండ్రి కొడుకులు వెళ్ళిపోయి కార్డులు ఇస్తాం, అలా వద్దు. అవసరమైతే ఒకే ఇంట్లో 2 పెన్షన్లు 3 పెన్షన్లు ఇద్దాం, కానీ ఈ లబ్ధి కోసం కుటుంబాలు విడగొట్టద్దు అనేది ఒకటి ప్రణాళిక తీసుకుంటున్నారు. అదేవిధంగా వచ్చినప్పుడు వాడికి చేస్తారు. కొంతమంది గతంలో లేని వాళ్ళకి ఇలా దయానందం తీసారంటే వాళ్ళకి ఎక్కడో ఉద్యోగస్తుల్ని నాయుడుపాలెం నుంచి వాళ్ళ కార్డులో పెట్టారు. ఇట్లాంటివి చేసేసి లేకుండా చేశారు. అలాంటి వాళ్ళకు కూడా తొందరలోనే పెన్షన్లు రాగలిగిన వాళ్ళకి ఇస్తారు. కొత్త వాటికి మాత్రం ఈ రేషన్ కార్డులు మిగతా అన్ని కరెక్ట్ చేసిన తర్వాత మనకి ఇస్తారు. ఇళ్ల విషయంలో కూడా ఆ రోజు మనం కొంతమంది కట్టుకుంటే ఇళ్ళ కొంతమంది బిల్లులు రాలేదు. అది గత ప్రభుత్వం ఏంటంటే కట్టుకున్న ఇళ్ళు కూడా లేవని రిపోర్ట్ చేసి మోసం చేసిన వాళ్ళు ఇబ్బంది పడ్డాం. రేపు తప్పనిసరిగా కొద్ది లేట్ అయినా వాళ్ళకి ఏ విధంగా చేయాలో ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారు. కొత్తగా ఇచ్చే హౌసెస్ కూడా 2 నెలల్లో వస్తాయి.
మీరు ఎవరైనా ఇల్లు కావాలన్న వాళ్ళు తొందరపడి ఇల్లు పూర్తి చేసి డబ్బులు కావాలి బిల్లు కానీ పూర్తి చేయబాకండి. ఇల్లు కడతా నిర్మాణంలో ఉన్నప్పుడైతేనే మనం గవర్నమెంట్ శాంక్షన్లు ఇవ్వగలం, కానీ మీరు ఇలాంటివి చేయొద్దని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలా మనకు అండగా ఉంది ప్రతిదీ. రెండోది ఆరోగ్యం. గుండె నొప్పి అంటే మీరు టంగుటూరు కన్నా మనకి ఒంగోలులో గవర్నమెంట్లో అంటే మిగతా ప్రాంతాలతో కొండేపు ఉంది, కందుకూరు ఉంది, ఉలవపాడు ఉంది, ఇలాగా ఇమీడియట్గా వెళ్తే మనకు 40,000 రూపాయలు ఇంజక్షను హాస్పిటల్ వేసి ప్రాణాన్ని కాపాడతారు. మనం కంగారు పడకుండా నేరుగా ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్ పైన గవర్నమెంటే ఉచితంగా ఇంజక్షన్ చేస్తారు. అవసరమైతే దానికి సంబంధించిన స్టెంట్ కూడా ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్ వేస్తారు. బయట వెళ్ళి 3 లక్షలు 1.5 లక్షలు పెట్టుకోవాల్సిన అవసరం. ఇవన్నీ తెలియక మనం కొంత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. ఇవన్నీ కూడా మన ఆరోగ్యంగా ఉండాలి, అప్పుడే మనం బాగుపడుతుంది. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆశయం. నా పరిసరాలను పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి సహాయం చేస్తుందని వారికి కూడా ప్రకృతి పచ్చదనం కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వర్ణాంధ్ర గత 10 నెలలుగా మన ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు గౌరవ కలెక్టర్ రాజబాబు గారు ఇక మన టంగుటూరు మండలం టంగుటూరు గ్రామం బాపూజీ కాలనీ రావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి 2 మొక్కలు వేస్తూ వీధుల్లో కూడా ప్రభుత్వ భూముల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఇదంతా కూడా 1 గంటలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఒక రికార్డు కూడా విధంగా చేయబోతా ఉన్నాం. కాకపోతే ప్రజలందరూ కూడా ఏంటంటే మన ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారి ఆశయం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో రాష్ట్రం అంతటా కూడా పచ్చదనాన్ని మనం పెంపొందించుకోవాలి, అదేవిధంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచుకోవాలి. దీనివల్ల రాష్ట్రం శుభ్రంగా ఉండాలి, ఆనందదాయకంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అదేవిధంగా ప్రతి కుటుంబం నుంచి కూడా మనం ఈ వేస్ట్ని కూడా చెత్తను కూడా కలెక్ట్ చేసి దాని నుంచి కూడా సంపద సృష్టించాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందువల్ల ఒక గ్రామాల్లో వచ్చేటువంటి వేస్ట్ కూడా పంచాయతీ వాళ్ళు కలెక్ట్ చేసుకొని అవసరమైతే దాన్ని సర్కులర్ ఎనర్జీ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో ప్లాస్టిక్ని వేరే విధంగాను మిగిలిన వాటిని ఎరువుగాను ఈ విధంగా మార్చి ముందుకు తీసుకెళ్లాలనేది ముఖ్య ఆలోచన. దీనికి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రధాన భాగస్వామ్యంగా పెట్టుకున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు మాచర్ల నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమానికి వెళ్తూ ఉన్నారు. ఏమైతే ప్రతి ఒక్కళ్ళు కూడా చేతి సంచులను వాడాలి, క్లాత్ బ్యాగ్స్ని వాడాలి, అదేవిధంగా ప్లాస్టిక్ని నిషేధించుకోవాలి. మనకు ఏదైతే బర్డెన్గా ఉండేటువంటి ఈ చెత్తని మనం లేకుండా భూమిలో కలిసిపోయేటువంటి పదార్థాలు వాడాలనేది చేస్తూ ప్రతి ఒక్కళ్ళం భాగస్వామ్యం కావాలనేది, స్వచ్ఛ పల్లెలు కావాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆశయం. దానికి సంకల్పంగా మనందరం కూడా సహకరించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవాలి. నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి 2 మొక్కలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. క్లీన్ అండ్ గ్రీన్ అనే ఒక నినాదాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. సో దీని సందర్భంగా ఈరోజు ఈ బాపూజీ కాలనీకి రావడం గౌరవ మంత్రివర్యులతో రావడం జరిగింది. సో నా విజ్ఞప్తి ఏముందంటే ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ప్రతి ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి. తర్వాత ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ప్లాస్టిక్స్ని ఆల్మోస్ట్ మనం నిషేధించాము. సో మనం కూడా దీన్ని తగ్గించాలి. గతంలో లేదు, ఇప్పుడు చాలా విరివిగా ఈ ప్లాస్టిక్ వాడుతున్నారు కాబట్టి ప్రజల అవగాహనతో ఉండాలి. ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. సో దాన్ని మనం తగ్గించాలి. సో తగ్గించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, దాని నుంచి ఇన్కమ్ ఎట్లా తీసుకోవాలనే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సర్క్యులర్ ఎకానమీ అనే ఒక కాన్సెప్ట్ని మనకు ప్రవేశపెట్టారు.
దాంట్లో భాగంగా ప్రతి విలేజ్లోనూ కూడా ప్లాస్టిక్ అంతా కూడా మా ఆఫీసర్సే, పంచాయతీ ఆఫీసర్సే వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. కలెక్ట్ చేసి దాంట్లో వచ్చిన ఇన్కమ్ కూడా వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. దయచేసి మీరు దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ప్రజలతో పాటు విలేజ్లో ఉన్నటువంటి ఆఫీసర్స్, మా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంటింటికి కూడా వాళ్ళు వచ్చి చెప్పడం జరుగుతుంది. క్లాప్ మిత్రస్ ద్వారా చెప్తున్నారు, పంచాయతీ ఆఫీసర్స్ ద్వారా చెప్తున్నారు, గవర్నమెంట్ ప్రోగ్రామ్ ద్వారా చెప్తున్నాము. గౌరవ మంత్రివర్యులు కూడా వారి లెవెల్లో విరివిగా ప్రచారం కూడా ఇస్తున్నారు. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా మనం ఇంకా దాన్ని పూర్తిగా గ్రహించలేకపోవడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ప్రతి ఇల్లు కూడా నా ఇల్లు, నా గ్రామము, నా రాష్ట్రము, నా దేశము అనే ఒక కాన్సెప్ట్లో మనం అంతా వర్క్ చేయాలి. సో ఇది నాకేమీ కాదనే యాటిట్యూడ్ని మనం వదిలేసేసి భావితరాలకి ఒక మంచి వాతావరణాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకుని క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని ఒక ఉద్యమం రూపంలో తీసుకెళ్లాలని సందర్భంగా